పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థితో పైశాచికంగా ప్రవర్తించి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొచ్చాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని భానోదయ పబ్లిక్ స్కూల్లో టీచర్ బాలికను రూమ్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు కీచక గురువుకు బుద్ధి చెప్పారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు అమ్మాయి కాయించుకొని చెబుతుందంటే కాయించుకోండి కాదు, చదువుతా నువ్వు చెప్పింది అది ఏదో బయటికి పళ్ళు కొడుతున్నాయి. చేస్తుంటే అమ్మాయి భయపడి ఏడుస్తుంది. ఏంటి రోజు హాలిడేస్ ఇచ్చేసారు, నా రోజు ఇంట్లో ఉంది. హాలిడేస్ తర్వాత ఇవాళ స్కూల్కి వెళ్తూ ఏడుస్తుంటే ఏంటమ్మా ఏడుస్తుందా అంటే ఇవాళ చెప్పింది హాలిడేస్ ఇచ్చారుగా వెళ్ళమ్మా అని చెప్తుంటే ఇవాళ చెప్తుంది లేదు మమ్మీ ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు సారు, ఇలా నేను వెళ్ళను స్కూల్కి అని ఏడుస్తుంటే సరే అని చెప్పేసి నేను రోజులాగే స్కూల్కి వెళ్ళమ్మా ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను సార్తో అని చెప్పేసి పంపించేశాను. సరే మధ్యాహ్నం వెళ్ళి మాట్లాడాను. అమ్మాయి బయటకు పిలిపించి ఏందమ్మా ఎందుకు ఏడ్చాను మాట్లాడితే చేతులు పట్టుకొని ఇట్లా సంగతి మమ్మీ ఇలా బ్యాడ్గా బిహేవ్ చేశారు సార్ అని చెప్తే సరేలేమ్మా నేను మాట్లాడతానని వాళ్ళ డాడీ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ డాడీకి ఇట్లా సంగతి అండి ఇట్లా జరిగిందని చెప్తే అప్పుడు వాళ్ళ డాడీ అందరినీ పిలిపించి ఇట్లా చేశారండి, ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఏం చేయాలి అసలు ఇలాంటి పంతుల్ని? మీరు స్కూల్కి ఆడపిల్లను పంపించాలంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళని ఏం చేయాలి? అసలు మాకు బయటికి పంపి 8వ తరగతి చదువుతున్నటువంటి భానోదయ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్ల తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఆ స్కూల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ కమ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, తన కూతురు లాంటి దానివని అంటూ చేయి పట్టుకొని దగ్గరకు తీసుకున్నట్టు, హక్ చేసుకున్నట్టు, అలాగే తనని లిప్ పైన కిస్ చేసినట్టు పాప ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి డైరెక్టర్ కమ్ మాస్టర్ గారిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి వారికి తగిన శిక్ష పడేలా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. యాక్ట్స్ పోక్సో యాక్ట్ ఉంటుంది. తర్వాత ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకి చెందినటువంటి IPC చట్టాలను కూడా పెట్టడం జరుగుతుంది.